అలానే హోమ్ మినిస్టర్ అనిత్ గారికి నేను చెప్పేది ఒకటే, మీరు ఎంతసేపు ఈ రేషన్ కార్డులు ఇద్దాము, పెన్షన్లు ఇద్దాము, అవి ఇద్దాము, ఈ ఇద్దాం కాదు. ప్రతి గ్రామం నుండి లిక్కర్ తాగి ఎవడైతే మానసిక రోగి అయ్యాడో ఆ డేటా తీయండి. రేపొద్దున వీళ్ళందరూ మానసిక రోగులు అవటానికి, ప్రాణాలు కోల్పోవడానికి ఎవడైతే కారణం అయ్యాడో, జగన్మోహన్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మోహిత్ రెడ్డి కానీ, రాజ్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయాలండి. ఎందుకంటే ఒక ప్రాణం తీస్తేనే జీవిత ఖైదు పడుతుంది, ఒక ప్రాణం తీస్తేనే ఉరిశిక్ష పడుతుంది. అలాంటిది 35,000 మంది బలైతే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఉరిశిక్షలు వేయాలి, మిథున్ రెడ్డికి ఎంత ఉరిశిక్ష వేయాలి? లేదు, అటెంప్ట్ మర్డర్ కేసు పెడితేనే జీవిత ఖైదు పడుతుంది. అలాంటిది 6 నుండి 8 లక్షల మంది మానసిక రోగులైతే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు శిక్ష వేయాలి అది చెప్పండి అండి. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ మీద ఈడీ దర్యాప్తు చేయటం, సిట్ వేయటం ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకానికి చరమగీతం పాడేది ఎప్పుడు? ఎందుకంటే నేను ఈ మీడియా ముఖంగా, నేను ఏబిఎన్ ముఖంగా అడిగేది ఒకటే, మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత్ గారు, వీళ్ళందరినీ మీరు స్టాటిస్టిక్స్ ఒక సర్వే చేయండి. ప్రతి గ్రామం నుండి డేటా తెప్పించండి. ఎంతమంది మానసిక రోగులు అయ్యారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ అక్రమ నాశరకం మద్యం దాగి. అలాగే కిరణ్ గారు ఇదొకటి డేటా ఒకటి, స్వచ్ఛందంగా కూడా ఎవరైతే బాధితులు కుటుంబాలు ఉంటాయి కదా, సో కుటుంబ పెద్దను కోల్పోవడమో, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలో, లేదంటే ఎవరో ఇబ్బందులకు గురి కావడమో, గత 5 సంవత్సరాల్లో మద్యం తాగడం వల్ల వాళ్ళ దగ్గర హెల్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ ఇస్తారు కదా హాస్పిటల్ నుంచి, అట్లాంటివి తెచ్చి పవన్ గారు, నేను ఇది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాట్లాడలేదు. మా కుటుంబంలో పలానా నందిగామ ప్రాంతంలో మాకు తెలిసిన వ్యక్తే ఒక అతను ఆ నాసిరకం మద్యం తాగి గత 5 ఏళ్ల క్రితం చాలా హెల్తీగా వ్యవసాయం చేస్తూ ఉన్న వ్యక్తి ఈ రోజున హైదరాబాద్ వచ్చి తను మానసిక రోగ్యం మిగిలిపోయాడండి. అంటే డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి తెలుసా? ఇంకా నువ్వు గనక ఇలా మందు తాగితే 6 నెలల్లో చచ్చిపోతావు అని చెప్పాడు. ఎవరు సార్ కారణం? జగన్మోహన్ రెడ్డి కాదా? మిథున్ రెడ్డి కాదా? ఆ నాసిరకం మద్యం కాదా? సార్ మీరు ఆ రోజున తెలుగుదేశం నేత పట్టాభి ఆ రోజున ఎడిక్షన్ స్పిరిట్ ఉంది, దీంట్లో ఎక్కువ మోతాదులో కలిపారు, చాలా డేంజర్, బ్రెయిన్ పాడవుతుంది, వాళ్ళు మానసిక రోగులు అవుతారని నెత్తి నోరు కొట్టుకున్నాడు పట్టాభి. సరే ప్రభుత్వం ఆ రోజున పట్టించుకోవాలి. స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు టెస్ట్ చేయించారు కూడా, అది అదే రఘురామకృష్ణరాజు గారు చేశారు, పట్టాభి గారు చేశారు. ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజున లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఆ మద్యం, నాసిరకం మద్యం ఉన్న వీళ్ళ మీద ఎందుకు శిక్ష లేరు? అంటే ఇప్పుడు 3,600 కోట్ల మద్యం లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి ఈ రోజున సిట్ ఈడీ హడావుడి చేయటం కాదండి. ఎందుకు ఈ 35,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాణాలు పోతే మన ఇంట్లో ప్రాణం పోతే మనకి బాధ కదా? కడుపు తరుక్కుపోయి మాట్లాడుతున్న మాటలు సార్. ఇది ఏదో మీడియాలో హైలైట్ అవ్వాలనో లేదంటే ఏదో చేయాలనో కాదు. దీని మీద వెంటనే దర్యాప్తు చేయాల్సిందే. హోమ్ మినిస్టర్ అనిత్ గారు దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఇలా 6 నుండి 8 లక్షల మంది ఆ కుటుంబంలో ఈ రోజున బీమా ఇస్తుంది, ప్రభుత్వం బీమా ఇస్తుంది. ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే, ఈ రోజున మద్యం దాకా చనిపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఆ డబ్బులు వసూలు చేయరు? జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష ఎందుకు వేయరు? మిథున్ రెడ్డికి ఎందుకు? కిరణ్ గారు నిజమే, మీరు మొదటి నుంచి కూడా అందరూ లిక్కర్ స్కామ్ లో ఇంత డబ్బు అంత డబ్బు అని మాట్లాడారు, చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ మీరు మొదటి నుంచి కూడా మీరు మొదటి నుంచి కూడా బాధితుల పక్షాన ఇంతమంది చనిపోయారు, ఇంతమంది వ్యాధిగ్రస్తులయ్యారు, వాళ్ళ గురించి మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అంటే మన రాష్ట్రంలో సామాన్య ప్రజలు పోతే ప్రాణం కాదా? నిజమే, ప్రాణాలకి వాల్యూ లేదా? చెప్పండి. రేపు కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక లీడర్ గా, సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను క్వశ్చన్ చేస్తాను. అనేది మన దగ్గర నుండే మొదలు అవ్వాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. సో ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతోంది. 3,600 కోట్ల అవినీతి అనేది నథింగ్.